హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మేము ఐనాక్స్ మాల్కి వెళ్ళాము. దీన్ని అశోక వన్ మాల్ అని కూడా అంటారు. కుకట్పల్లిలో ఉంటుంది. మేము కృష్ణాష్టమి రోజు వెళ్ళాము. సో కృష్ణుడిది బ్యానర్ వేసేసి ఈ టైప్ ఆఫ్ థీమ్లో డెకరేట్ చేశారు. అంటే ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ థీమ్తో రెడీ చేస్తారనమాట. మనం ఈ మాల్కి వెళ్ళామంటే అన్ని బ్రాండ్స్ కుర్తీస్ కానీ, టాప్స్ కానీ, జీన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ మాల్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో డెకతలాన్ అని ఉంటుంది. మ్యాక్సిమం దీంట్లో ఏంటంటే స్పోర్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. స్విమ్మింగ్ పూల్కి వెళ్తే అంటే క్యాప్స్ కానీ లేదా స్పెట్స్ కానీ అవన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ జిమ్ చేసుకుంటానికి ఉంటాయి, చూస్తున్నారు కదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీళ్ళైతే బ్యాట్స్ తీసుకొని వీళ్ళు చెక్ చేస్తున్నారు, ఎట్లా ఆడాలి అది ఇదని చూపిస్తున్నారు. నేను వీడియో తీశాను. కుకట్పల్లిలో ఉన్న వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. మనం ఈ ప్లేస్కి వెళ్ళామంటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. మనం ఏం కొనకపోయినా మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇక్కడ అన్ని గేమ్స్ ఉంటాయి, ఆడొచ్చు. మళ్ళీ షటిల్ అవన్నీ చూడటం, అదైతే టైం పాస్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ సెక్షన్కి వచ్చామన్నమాట. తిను గోపి వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను ఫుల్ కామెడీ చేస్తుండు. నేను ఈ వీడియో తీసి అన్న కంపల్సరీ పోస్ట్ చేస్తా అని చెప్పాను. వద్దు పోస్ట్ చేయొద్దు అన్నాడు, కానీ నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ అన్న చిన్నపిల్లల్లా యాక్ట్ చేస్తున్నాడు అనమాట. జిమ్ సెక్షన్కి వచ్చాము. మా హస్బెండ్ అయితే ఏదో సైక్లింగ్ చేస్తున్నాడు. ఇవన్నీ అయితే చక్కగా జిమ్ చేసే వాళ్ళకి ఫ్రీగా వెళ్ళి జిమ్ చేసుకొని రావచ్చు, వితౌట్ పే అనమాట. ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, చేసినా చేయకపోయినా ఏముండదు. ఇక్కడ నేనైతే ఎక్సర్సైజ్ చేస్తున్నా కామెడీగా. తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ కామెడీగా చిన్నపిల్లలవి చేస్తూ కామెడీ చేస్తున్నాడు. నేను ఈ రికార్డ్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను మా హస్బెండ్ కాంపిటీషన్ పెట్టుకున్నాము. నువ్వు బాగా చేస్తావా, నేను బాగా చేస్తానా అని. కాకపోతే నాకేమో అస్సలు రావట్లేదు. నేనేమో చిన్న వెయిటే తీసుకున్నా కానీ నాకు అది ఎలా లిఫ్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. మా హస్బెండ్ చూసి నేను కాపీ కొడుతున్నాను. లాస్ట్కి నేనే ఓడిపోయాను అనుకోండి. ఇంకా లాస్ట్కి నా చేతులు నొప్పులు వచ్చేసాయి. ఇంకా చాలు, నేను చేయలేను అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను. మేమైతే వెళ్ళిన ప్రతిసారి ఈ మాల్లో మెయిన్గా గేమ్ సెక్షన్కి వెళ్ళిపోయి ఇవన్నీ చేసుకొని వస్తాం అన్నమాట ఫ్రీగా. ఇక్కడైతే వీళ్ళిద్దరు ఏదో కాంపిటీషన్ పెట్టుకున్నారు, నువ్వా నేనా అన్నట్టు. లాస్ట్కి మా హస్బెండ్ అక్కడ పెట్టేసి నేను చాలరా బాబు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి సైడ్కి వచ్చేసారు. ఇక్కడ ఒక ఫన్నీ స్టోరీ జరిగిందనమాట. అదేంటంటే అన్న ఇలా చేస్తుంటే నేను వీడియో తీసి అన్న నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అది అని చెప్తే వద్దు వద్దు అంటున్నాడు. అయితే మా హస్బెండ్ అన్నాడు, పోస్ట్ చేస్తే వాళ్ళ మమ్మీ చూస్తుంది, అప్పుడు కానీ ఉంటుంది తినికి అని చెప్పి తిని కామెడీ చేస్తున్నాడు అనమాట. నేను కూడా సైక్లింగ్ చేద్దామని ఇదేదో అక్కడ కనిపించింది, ఇది ఎక్కి చేస్తుంటే నాకు అసలు చేయటం కూడా రాలేదు. వద్దు నాకెందుకు రిస్క్ అని చెప్పేసి దిగేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. ఇంకా నేను ఎందుకులే అని నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను మొత్తం తిరుగుతూ. ఆడేసాము. ఇంకా పైకి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు పైకి వెళ్తున్నాం అనమాట.
బొకేస్ కానీ మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కుర్తాస్ కానీ డ్రెస్సెస్ జీన్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం చాలా బ్రాండ్స్ అనేవి కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. నేను ఒక బ్యాగ్ తీసుకొని ఎలా ఉంది అని చెప్పేసి మిర్రర్లో చూసుకొని వీడియో తీశాను. నిజం చెప్పండి గైస్, మనకు ఒక మిర్రర్ కనిపించింది అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ముందు మనం ఆ మిర్రర్లో చూసేసుకొని వీడియో కానీ ఫొటోస్ కానీ కంపల్సరీ తీసుకుంటాము. అవి తీసుకున్నా తీసుకోకపోయినా ముందెళ్ళి ఆ మిర్రర్లో చూసుకుంటాము ఎలా ఉన్నాం అనేది. నిజమా కాదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనిని స్కేటింగ్ సైకిల్ అంటారో లేకపోతే స్కేటింగ్ అంటారో ఐ డోంట్ నో, బట్ నేనైతే దీన్ని బాగా ఎంజాయ్ చేశాను కొంచెం సేపు. ఫ్యామిలీతో వెళ్తే కిడ్స్ని తీసుకొని వెళ్తే అయితే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా వాటితో ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తారు. సేమ్ సైక్లింగ్ లా అనిపించాయి ఇవైతే. నేను మా హస్బెండ్ చేస్తూ ఉన్నా అనమాట. అయితే ఇద్దరం కాంపిటీషన్ ఎంతసేపు చేస్తామని చెప్పి అనుకున్నాము. తనేమో ఏదో సెట్ చేసుకుంటున్నాడు స్పీడో ఏదో సంథింగ్, నేనైతే ఏదో చేస్తూ ఉన్నాను అనమాట. కానీ కొంచెం సేపు చేశాక అబ్బా నేను చేయలేను, నాకు వద్దిది, నేను వెళ్ళి వేరే చేస్తా అని చెప్పేసి నేనే దిగేసి వెళ్ళిపోయాను. తినైతే గోపి కంటిన్యూ చేశాడు అనమాట. లాస్ట్కి తనే విన్ అయ్యాడు. నేను ఇంకా చాలు నేను చేయలేనని చెప్పేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ దిగేసి. ఫైనల్గా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని చూసేసి వీళ్ళు చూడ ఎంత హ్యాపీ ఉన్నారో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటారు. ఓకే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలా అని చెప్పేసి మాకు ప్రాబ్లం ఉంది నేనేం చేయను ఎక్కడికి పోను ఇంట్లో ఉన్నాను అంటే ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వదు కదా. కాకపోతే ఉన్న లైఫ్లో ఏంటంటే నీవు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటావు అలా ఎంజాయ్ చేస్తే బెటర్. అంతేగాని లేదు నాకు ప్రాబ్లం వచ్చి నేను ఇంట్లో కూర్చుంటా అంటే అదేం సాల్వ్ అవ్వదు కదా. సో నేనేం చెప్తా అంటే మీకున్న లైఫ్లో మీరు కావాల్సినవి చేయండి, మీరేమనుకుంటున్నారో అవి చేయండి. Please do like, share and subscribe to my YouTube channel. Thanks for watching everyone.